ఈరోజు కంటత వాక్యం. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని. కేవలం నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, ఇశ్రాయేలులను గురించి దేవుడు పలికిన ఈ మాటలు ఎంతో శ్రేష్టమైనవి. వారిని దేవుడు సకల జనులలో నుండి శ్రేష్టమైన వారిగా చేసెను. అబ్రహాము తన మాటకు లోబడిన విధానాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలీలను బహుశ్రేష్ఠులుగా చేసెను. కానీ వారు చివరికి దేవుని విసర్జించి తమ ఇష్టానుసారముగా ప్రవర్తించిరి. అందుకు దేవుడు తన హృదయమందు నొచ్చుకొని ఎంతో బాధతో ఇర్మియా భక్తుని ద్వారా ఈ మాటలను పలుకుతున్నాడు. ఆయన మాటలను ఒక్కసారి గమనించినట్లయితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలపించుకొని ఉన్నారు. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకొంటివి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని. కేవలం నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అని. ప్రియులారా, దేవుడి లోకంలో ఇశ్రాయేలీలను ఎంతగానో హెచ్చించి పాలు తేనెలు ప్రవహించు దేశంలో సమృద్ధి గల ప్రాంతంలో వారిని స్థిరపరిచాడు. అటువంటి ఆశీర్వాదాలను పొందుకున్న వారు స్థిరపడిన తరువాత దేవుణ్ణి విసర్జించి అనేక శ్రమలను తెచ్చుకున్నారు. అందుకే దేవుడు వారి గురించి ఎంతగానో తన బాధను ఇర్మియా ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనలను కూడా ఇశ్రాయేలీల వలె క్రీస్తు యేసు వలన తన వారసులనుగా చేసుకొని ఉన్నాడు. ఆయన కేవలం మనలను శ్రేష్టమైన వారిగానే ఈ భూమిపైకి పంపి ఉన్నాడు. తల్లి గర్భమందు మనం రూపింపబడక మునుపే ఆయన మనలను ఎన్నుకొని తన నామఘనత కొరకు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన వారసులముగా శ్రేష్టమైన ప్రజలముగా ఉండాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. దేవుని యందు భయము లేక తొట్టిల్లున ఇశ్రాయేలుల వలె మనం ఉండక దేవునిచే నడిపింపబడే పరిశుద్ధులముగా మనం ఆయన కొరకు జీవించు వారమై ఉందాం. మన పితరులలో అనేకులు దేవుని యందు భయభక్తులు నిలిపి ఈ లోకంలో ఆయన శక్తిని, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని మనకు చూపించి వారు మనకు మాదిరిగా ఉన్నారు. అబ్రహాము దేవుని మాట మీద విశ్వాసముంచి ఆయన చెప్పినట్టుగా జీవించి అనేకులకు ఆశీర్వాదకరముగా మారాడు. మోషే దేవుడు చెప్పిన ప్రతి పనిని ఎంతో నమ్మకముగా చేసి దేవుని వలన గొప్ప ఘనతను పొందుకున్నాడు. దావీదు దేవుని ప్రేమను అనుభవిస్తూ గొప్ప రాజుగా అభిషేకింపబడి చివరికి దేవుని మనసును దావీదు గెలుచుకొని దేవుని హృదయానుసారునిగా మారాడు. యోబు ఎన్ని శ్రమలు కలిగినను దేవుని యందు నిరీక్షణ గలవాడై దేవుని దృష్టికి యథార్థవంతునిగా ఉన్నాడు. దానియేలు తన ప్రార్థన జీవితం వలన దేవుని దృష్టికి బహుప్రియునిగా మారాడు. పౌలు భక్తుడు నశించిపోతున్న ఆత్మల పట్ల తనకున్న భారాన్ని చూపి దేవుని వలన నీతి కిరీటమును పొందుకొనుటకు అర్హతను సాధించాడు. ప్రియులారా, మన పితరులందరూ దేవుని వలన ఆశీర్వాదాలు పొంది దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండుటకే ఇష్టపడ్డారు. అందుకొరకు వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. వీరందరూ ఇలా విశ్వాస వీరులుగా ఉండుటకు గల కారణమును మనం గమనించినట్లయితే వారు కేవలం పైనున్న నిత్య రాజ్యమును సంపాదించుటకే ప్రయాసపడ్డారు. వారింత శ్రేష్టమైన జీవితాన్ని జీవించుటకు గల కారణము వారు దేవుని యందు భయభక్తులు నిలపడమేనని మనం గ్రహించవచ్చు. మనలను కూడా దేవుడు వారితో సమానముగా పరలోకంలో కూర్చుండబెట్టాలని తలంచుచున్నాడు. ఆ శ్రేష్టమైన ఉన్నతమైన స్థలంలో మనం యుగయుగాలు దేవునితో ఉండాలంటే ఈ లోకంలో మన పితరుల వలె శ్రేష్టమైన జీవితాన్ని జీవించు వారమై ఉన్నాము. ప్రియులారా, మనలను దేవుడు శ్రేష్టమైన వారిగా జన్మింపజేశాడు. మనలో ఉన్న చెడును చూచి మనం కృంగిపోవలసిన పని లేదు. మనం దేవుని పిల్లలం. దేవుడు మంచివాడు గనక దేవుని పిల్లలమైన మనము కూడా మంచివారమే. మనం నిత్యము ఆయనతో ఉండుటకు ఇష్టపడి ఆయన వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దాని ప్రకారముగా మనం జీవించుటకు ఇష్టపడినట్లయితే మనం ఈ లోకంలో శ్రేష్టమైన వారిగా మారుతాం. దేవుని యందు భయభక్తులు నిలుపుట వలననే మనం వాక్యము నుండి తప్పిపోకుండా జీవించగలము. అందుకే ప్రతిదినం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన పోలికగా మారుదాం. ఈ వాక్యము దేవునిచే మనం శ్రేష్టమైన వారిగా జన్మించామని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని పోలికగా మారువారమై ఉందాం. దేవుని కాపుదల మన పితరులకు ఉన్నట్టుగా అంతం వరకు మనకును తోడైయుండునుగాక. ఆమేన్.